ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీకు బ్యాక్ పెయిన్ వస్తుందా? మరీ 2-3 నెలల నుంచి వస్తుందా? నెగ్లెక్ట్ చేయొద్దు. అది యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ కావచ్చు. దానికి చికిత్స లేదు. కేవలం కంట్రోలు, మెడికల్ మేనేజ్మెంటే ఇప్పుడు ఉన్న అందుబాటులో ఉన్న చికిత్స అని మనం చెప్పుకోవచ్చు. సో వరల్డ్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ డే సందర్భంగా మనం ఇవాళ సాక్షి లైఫ్ స్టూడియోస్కి ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ ఆర్థోపెడిక్ సర్జన్ మన స్టూడియోకి వచ్చారు. సార్ దగ్గర నుంచి మనం అమూల్యమైన సలహాలు, సూచనలు, దాన్ని ఎట్లా గుర్తించాలి, వార్నింగ్ సైన్స్ని ఎట్లా పట్టుకోవాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ముందుగానే డయాగ్నోస్ చేసుకుంటే ఏమైనా లాభాలు ఉన్నాయా, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం ఈరోజు. సార్, వెల్కమ్ టు సాక్షి లైఫ్ స్టూడియోస్. సార్ నమస్కారం. సార్, మీరు మీ యొక్క ఎక్స్పీరియన్స్లో చాలా కేసులు చూస్తుంటారు దినం రాత్రి. అండ్ అసలు యాంకిలోసిస్ స్పాండిలైటిస్ అంటే ఏంటి సార్? సో ఇట్స్ అ వెరీ గుడ్ టాపిక్ అండి. ఎందుకంటే ప్రజల్లో యాంకిలోజింగ్ అన్నది చాలా తక్కువ మంది తెలుసు. డిస్క్ ప్రొలాప్స్ కానీ, లేకపోతే స్పాండిలైటిస్ కానీ, స్పాండిలోసిస్ అనేది కామన్గా తెలుసు. అంటే ఎముకలు అరగడము, కీళ్ళల్లో నొప్పి రావడం ఇవన్నీ. కానీ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అన్నది ఇది వెరీ రేర్ డిసీజ్. అంటే యూజువల్గా వందలో ఒకటి చూస్తాం, లక్షల్లో ఒక 10 మంది 20 మందిని చూస్తాం. సో యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఎముకలు గూడు కట్టుకోవడం. అంటే మన నడుములో, వీపులో, మెడలో ఉన్న ఎముకలు, మెడలో 7 ఎముకలు, వీపులో 12 ఎముకలు, నడుములో 5 ఎముకలు, ఒక సాక్రమ్ బోన్. ఈ ఎముకలలో ఒకలాంటి అతుక్కుపోతాయి. ఇది యాంకిలోజింగ్ స్పాండిలైటిస్. ఇది మొబిలిటీ రిస్ట్రిక్ట్ అవుతుంది అండ్ అతుక్కుపోతాయి. అంటే దాన్నే మేము ఏమంటారు, బ్యాంబూ స్పైన్ అంటాం. ఎలా అయితే బ్యాంబూ స్టిక్ ఉంటుందో అలా అన్నీ విడివిడిగా ఉండే వీపు ఎముకలు అతుకులుగా జమ అవుతాయి. వీటిని మన ముఖ్య కారణం ఏంటంటే, మనకు ఏదైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో దానిలో కొంత డిరైల్మెంట్ అయ్యి మన బాడీకి రెస్పాండ్ కాక ఇలాంటి వ్యాధి రావడం అన్నది అవుతుంది. ఇందులో ముఖ్యంగా జీన్స్ మ్యూటేషన్లో ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆ కణాల వ్యత్యాసం వలన, ఈ యొక్క రోగ నిరోధక శక్తి వ్యత్యాసం వలన ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందుతుంది. ఇది లక్షల్లో ఒక 5 మందికో 10 మందికో వస్తుంది. సో దట్ ఈజ్ వన్ థింగ్. టెక్నికల్గా మనం చూసుకుంటే నొప్పితో స్టార్ట్ అవుతుంది. ఏదైనా కూడా, ఏ సమస్య అయినా వీపు, నడుము, అలాగే మెడలో నొప్పితో స్టార్ట్ అవుతుంది. అంటే అవి వార్నింగ్ సైన్స్ అనుకోండి. దాంతోపాటు కొంత రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉంటుంది. మూమెంట్ స్టిఫ్నెస్ ఉంటుంది. అంటే పూర్తిగా బిగుసుకుపోయినట్టుగా మనిషి ఉంటాడు, వంగలేడు, మెడ వంచలేడు, ఏమీ చేయలేడు. సో ఇలాంటి బిగుస్తుతనం. అలాగే ఫెటిగ్, తొందరగా టైర్డ్ అయిపోతాడు. అంటే నార్మల్ మూమెంట్స్ లేక ఆయన ఒక టైప్ ఆఫ్ స్టిఫ్నెస్ వల్ల తొందరగా టైర్డ్ అయిపోయి ఫెటిగ్లెస్ రాస్తాడు. అలా కాకుండా ఆయనకు కడుపులో గ్యాస్ట్రైటిస్, క్రోన్ డిజీజు, సంబంధించిన ఏదైతే పేగులకు సంబంధించిన వ్యాధులు కూడా ఉంటాయి. దానికి తోడు కంటికి సంబంధించిన యువైటిస్ అనే వ్యాధి వస్తుంది. అంతేకాకుండా వాళ్ళకు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు వీళ్ళల్లో, ఈ ఉన్న వాటిలో. ఇట్లా మనకు బోను, వెన్నుపూసకు సంబంధించింది కాక ఇతరత్ర బాడీలో ఉన్న అవయవాలలో కూడా ఇలాంటి సమస్యలు మనకు ఎక్కువగా రావచ్చు. అయితే ఇది ఎలా గుర్తిస్తాం? ఇది టెక్నికల్గా మనం చూసుకుంటే దీన్ని బేసిక్ ఎక్స్రే అనేది చూస్తే, మీరు టిపికల్గా బ్యాంబూ స్టిక్ కట్టే కర్ర ఎలాగ అతుకుల్లాగా ఉంటుందో అలాగే వీపులో కూడా ఎముకలు మొత్తం గూడు కట్టుకొని ఉంటాయి. అన్నీ కలిసిపోయి గడ్డల్లాగా తయారై ఉంటాయి. దీన్ని మనం టిపికల్గా ఎక్స్రేలోనే డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకా దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్, అలాగే HLA-B27 అనే ఒక రక్త పరీక్ష చేసుకుంటే మనకు ఈ వ్యాధి యొక్క కన్ఫర్మేషన్ జరుగుతుంది. సార్, ఇప్పుడు అంటే మీరు ఆ జెనెటిక్ సంబంధించిందని చెప్తున్నారు. అంటే ఇది ఒక జెనెటిక్ సంబంధించిన వన్ ఆఫ్ ద జెనెటిక్ డిసీజ్. ఎస్ ఇది వంశపారపర్యంగా, లేకపోతే ఒక వంశం నుంచి ఎవరైతే ఇంకో వంశానికి పోయినప్పుడు ఆ వంశంలో రావచ్చు. ఇది జీన్స్ పరంగా మ్యూటేషన్స్ ఎక్కడైతే వ్యాప్తి చెందుతుందో డిఎన్ఏ స్ట్రక్చర్లో ఇలాంటి జీన్స్ వేరియేషన్ను బట్టి కూడా మనకు ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది రావచ్చు. రెండోది ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ సిస్టమ్, రోగ నిరోధక శక్తి యొక్క రెస్పాన్స్ బాడీ సరిగ్గా ఇవ్వకపోవటం వలన
ఇలాంటి వ్యాధి లక్షల్లో కొంతమందికి రావచ్చు. సార్ దీనికి ఏదన్నా ఏజ్ గ్రూప్ ఉందంట, అంటే ఈ ఏజ్ తర్వాతనే వస్తుంది? టెక్నికల్గా ఇది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి, కానీ చిన్నప్పుడు అంత ఫాస్ట్గా మనకు ఐడెంటిటీ కాదు. మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ఇది బాగా ప్రామినెంట్గా కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వ్యక్తి మోస్ట్ యాక్టివ్ లైఫ్లో పోతాడో అప్పుడు ఆ వయసులో మెల్లమెల్లగా ఒక్కొక్క జాయింట్ ఎముక కలిసిపోతూ ఉంటే స్టిఫ్నెస్ డెవలప్ అయి పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఆ పెయిన్ చుట్టుండే మజిల్స్ వీక్నెస్ వలన కావచ్చు, లిగమెంట్స్ వీక్నెస్ వలన కావచ్చు. ఎందుకంటే ఆ నార్మల్ యాక్టివిటీ బోన్స్లో లేకపోవటం వల్ల మజిల్స్ లిగమెంట్స్ కూడా వీక్ అయిపోతాయి, జాయింట్ క్యాప్సుల్స్ వీక్ అయిపోతాయి, తద్వారా కూడా మనకు పెయిన్ రావచ్చు. సో మిడిల్ ఏజ్ నుంచి ఇంక అది వ్యాప్తి చెందుతూ జీవితాంతం ఉంటుంది. దీని అందుకనే క్రోనిక్ డిసీజ్ అంటాం, అంటే దీర్ఘకాల వ్యాధి అంటాం. సో అందుకని జీవితాంతం ఇది ఉండడం జరుగుతుంది. సార్ ఇప్పుడు కొన్ని రిపోర్ట్స్ మేము చూస్తే సార్ ఇది ఎక్కువ మేల్స్లోనే వస్తుంది. 100% కరెక్ట్. యాక్చువల్లీ మా స్టడీస్ ప్రకారం ఎక్కువగా ఇది మేల్స్లో వస్తుంది. మేల్స్లో వ్యాప్తి చెందే దానికి కూడా జీన్ డామినేషన్ ఎక్కువగా ఉంది. సో తద్వారా ఇది మేల్స్లో ఐడెంటిఫై అయింది. సో ఇది మేల్ డిజీజ్గా భావించడం జరుగుతుంది. మహిళలకు రాదు అనేది ఏం రాదనేది లేదు, కానీ ది పర్సంటేజ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ మేల్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, వెరీ రేర్ ఇన్ ద ఫీమేల్స్. సార్ అంటే మనం ఇట్లా చెప్పొచ్చా సార్, ఇప్పుడు చాలామంది కూర్చొని చేసే గంటలు చేసే జాబ్స్ వచ్చేసాయి, సిడెంటరీ జాబ్స్ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వచ్చేసి, వీళ్ళకి ఈ వ్యాధి వచ్చే ఏమన్నా ఛాన్స్ ఉంటుందా సార్, లేదా జెనెటిక్ ఒకటే వీళ్ళు వాళ్ళని కాదు, ఇది టెక్నికల్గా జెనెటిక్ డిజార్డర్, ఇమ్యూనో ప్రాబ్లమ్స్ తోటే వస్తాయి. ఇది టెక్నికల్గా వృత్తిపరంగా వచ్చే వ్యాధి కాదు. ఇది ప్యూర్గా జీన్స్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ తోటే వస్తుంది. సార్ ఇప్పుడు ఓకే, మనం అంటే డయాగ్నోసిస్ ఒకవేళ అర్లీగా చేసుకుంటే అంటే ఇది జన్యుపరమైంది కాబట్టి వాళ్ళ జనరేషన్స్లో ఎవరు ఉంది, అరే వీళ్ళకి టెస్ట్ చేసుకుంటే మంచిది అని ముందే టెస్ట్కు వెళ్ళి చికిత్స చేస్తే ఏమైనా బెటర్ రిజల్ట్ ఉంటుంది? టెక్నికల్గా యాక్చువల్లీ ఈ ఒక యాంక్లోజింగ్ స్పాండిలైటిస్కి పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటూ లేదు ఒకటి. రెండోది ప్రివెన్షన్ అనేది కూడా జన్యుపరంగా వస్తుంది కాబట్టి దీన్ని ప్రివెంట్ చేసే ఆస్కారం కూడా ఫీటస్లో ఉన్నప్పుడు కనుగొనడం ఇంపాసిబుల్, ఇది టెక్నికల్గా. మూడోది ఇది ఇమ్యూనోజెన్సిటీ అంటే ఇమ్యూనో డిరైల్మెంట్ వలన వస్తుంది కాబట్టి ఇది అడల్ట్ అంటే చైల్డ్ ఏజ్ లోపలికి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. దీని యొక్క రక్త పరీక్ష ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ప్రివెన్షన్ చేయడం అన్నది ఇలాంటి క్రోనిక్ డిసీజ్లో కష్టం, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ట్రీట్మెంట్ పాయింట్లో ఆలోచిస్తే అడోలసెంట్ ఏజ్ కానీ మిడిల్ ఏజ్ కానీ వస్తే క్రమేణా మనము ప్రాపర్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే కొంచెం నివారించవచ్చు. అంటే బాడీని యాక్టివ్ ఫామ్లో పెట్టాలి, ఎప్పుడు రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకోవాలి, ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి. దానికి తగ్గట్టు ఆ వ్యాధిని నివారించడానికి స్టెరాయిడ్స్ ఇవ్వడం అవసరం ఉంటుంది. ఎన్ఎస్ఏఐడిస్ అంటే పెయిన్ కిల్లర్స్, నాన్ స్టెరాయిడల్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్ అని డిఎంఆర్డి అంటే అది మెథోట్రెక్సైడ్ కానీ లాంటి ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ పెట్టాల్సి వస్తుంది. కాల్షియం సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే వీళ్ళలో ఆస్టోపోరోసిస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇమ్మొబిలిటీ వలన బోన్ కాల్షియం, విటమిన్ డి తక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి సప్లిమెంట్స్ ఇచ్చి మనం కొంత జీవితంలో యాక్టివ్ లైఫ్లో ఉంచగలిగితే, అంటే ఎప్పుడు నిరంతరం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. వీళ్ళు చేస్తేనే ఆ యొక్క జాయింట్స్ గడ్డగట్టకుండా ఉంటాయి, లేకపోతే గడ్డగట్టుకుపోయి అవి మూమెంట్ రాకుండా మొత్తం ఆ బ్యాంబూ స్పైన్ లాగా తయారై మూమెంట్ లేక వాళ్లకు ఇబ్బందులు జీవితకాలం ఉంటుంది. సార్ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే సార్, అంటే చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, అంటే మెడిసిన్స్లో కూడా చాలా రకాలు వచ్చేసాయి. వీళ్ళకు బెటర్ లైఫ్, క్వాలిటీ లైఫ్ ఇవ్వడానికి మందులు ఎన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి? రైట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెయిన్ అండి. పెయిన్కు మనము ఎన్ఎస్ఏఐడిస్ అనేది కామన్గా పెయిన్ కిల్లర్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి మీరు ట్రమడాల్, పారాసెటమాల్ అనుకోండి, డైక్లోఫెనాక్ అనుకోండి, ఏ రకాల పెయిన్ కిల్లర్స్ అయినా వారికి సూట్ అయ్యే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం అన్నది మెయిన్ రోల్. సెకండ్, ఇది ఇమ్యూనిటీ అండ్ జీన్స్ సంబంధించింది కాబట్టి వీటికి స్టెరాయిడ్స్ అన్నది ఒక రోల్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఎక్కడైతే ఈ స్పాండిలైటిస్ అనేది డెవలప్ అవుతుందో జాయింట్లో, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఒక స్టెరాయిడ్ డోసు కూడా సఫిషియెంట్గా పెట్టగలిగితే
మనం ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ని ఇంకా ఎర్లీగా కంట్రోల్ చేస్తూ జాగ్రత్తగా కంట్రోల్ చేయొచ్చు. మూడోది డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్. ఎనీ కీలవాతం మన బాడీలో అది వైరల్ కావచ్చు, లేకపోతే మనం ఇట్లాంటి జీన్ పరంగా కావచ్చు, ఈ డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఇస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ను ఆల్టర్ చేస్తుంది, తద్వారా కొంత బెనిఫిట్ అవ్వచ్చు. సో అంతేకాకుండా ఆస్ట్రోపోరోసిస్ వీళ్ళల్లో ఎక్కువగా ఇమ్మొబిలిటీ వలన, బ్యాంబూ స్పైన్ వలన ఎముకలు కాల్షియం నిష్పత్తి కానీ, లేకపోతే విటమిన్ డి నిష్పత్తి కానీ, మినరల్ నిష్పత్తి కానీ చాలా తక్కువ ఉంటుంది. ఆస్ట్రోపోరోసిస్ వ్యాధి వస్తుంది. సో ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువగా మనం విటమిన్ డి, కాల్షియము, మినరల్స్ ఎక్కువగా సప్లిమెంట్స్ ఇవ్వాలి. మెగ్నీషియము, పొటాషియము, ఇవన్నీ ఏవైతే మనకు కావాల్సిన మెగ్నీషియం, జింక్ లాంటివి మినరల్స్ కూడా ఇస్తే ఈ యొక్క బోన్ యొక్క సాంద్రత ఇంప్రూవ్ అయ్యి బోన్కు స్ట్రెంత్ అవుతుంది. ఇలాంటి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ పెట్టు లోకల్ ఆయింట్మెంట్స్, లేకపోతే మసాజ్ థెరపీసు, వీపులో మసాజ్ థెరపీలు, లేకపోతే ఫిజియోథెరపీ చేయగలిగితే మనం వారికి ఒక లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా భావించవచ్చు. సర్జికల్ ఇంటర్వెన్షన్ అన్నది ఇప్పటికీ ఇంకా ఆన్ క్లినికల్ ట్రయల్స్లో ఉంది. అంటే ఏదైతే స్పైన్లో నడుములో ఎక్కడైతే హై మొబైల్ ఉంటుందో అక్కడ కొంత డిఫికల్టీ అయితే మనం అక్కడ ఆ డిస్క్ స్పేస్లో మొబైల్ ఇంప్లాంట్ అనేది ఇంకా రీసెర్చ్ జరుగుతుంది. మొబైల్ ఇంప్లాంట్ పెట్టేసి కొంత మూమెంట్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. తద్వారా కూడా మనకు సర్జికల్గా దీన్ని కొంత మూమెంట్ తీసుకొచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. అంటే ట్రయల్స్లో ఉందా సార్? ఉంది, ట్రయల్స్లో ఉంది సార్. ఇప్పుడు అంటే WHO దీన్ని అంటే ఒక సీరియస్గానే భావించి రేర్ డిజీజ్ కాబట్టి, సో ఈ ప్రపంచవ్యాప్తంగా సార్ అంటే ఈ కంట్రీలో ఎక్కువ, ఈ కంట్రీలో తక్కువ అట్లా ఏమైనా పరిస్థితి ఉంటుందా సార్? మనకు యూజువల్గా ఇట్లాంటి డిజీజెస్ అన్నీ మన సౌత్ ఏషియన్ కంట్రీలలోనే ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం మనం చూస్తున్నాం బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మ్యాల్ న్యూట్రిషన్ కానీ, లేకపోతే జన్యుపరంగా కానీ, మనం ఇమ్యూనోజెన్సిటీ పరంగా కానీ మనకు సౌత్ ఏషియన్ కంట్రీస్లలో ఎక్కువగా చూస్తున్నాం. ఇది వెస్టర్న్ కంట్రీస్లో కొంత తక్కువనే కనబడుతుంది మనకి. సార్ ఇంకోటి సార్, అంటే మీరు మీ ప్రాక్టీస్లో ఈ యాంకలైజింగ్ స్పాండిలైటిస్కి సంబంధించిన పేషెంట్లను మీరు ట్రీట్ చేసిన విధానంలో మీకు బాగా రిజల్ట్స్ ఇచ్చిన ఏదైనా ఒకటి షేర్ చేసుకో. 35 సంవత్సరాల్లో నేను యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ చూసుంటే మ్యాక్సిమం 300 to 400 కేసెస్ చూశాను. కొన్ని వేల కేసులలో దాదాపుగా 25-30 వేల కేసులలో ఆబ్వియస్లీ నేను చూసింటే ఒక 100-150 అంతకన్నా ఎక్కువ చూడలేదు. టెక్నికల్గా వాళ్ళకు జీవితంలో క్రోనిక్ డిజీజ్ కాబట్టి అలవాటు అయిపోతుంది. సో వాళ్ళు నొప్పి భరించే దాంట్లోకి వెళ్ళిపోతారు. మూమెంట్స్ కూడా రిస్ట్రిక్టెడ్ ఉంటాయి కాబట్టి అదే అలవాటు అయిపోతారు. వాళ్ళు ఉండే పద్ధతి అలవాటు అయిపోతుంది, అన్నీ అలవాటు. మనం యూజువల్గా నొప్పి అనే క్యారెక్టర్ని తక్కువ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సో నొప్పి అనే క్యారెక్టర్ని మనం పెయిన్ కిల్లర్ ద్వారా, స్టెరాయిడ్ మేనేజ్మెంట్ కానీ చేసి రోజు ఫిజియోథెరపీ నేర్పించగలిగితే, వాళ్ళకి బేసిక్ ఎక్సర్సైజెస్ జాగ్రత్తగా అన్ని కీళ్ళు ఎక్సర్సైజ్ చేయగలిగితే డెఫినెట్లీ వాళ్ళకు స్పైనే కాదు, వెన్నుపూసే కాదు, ఈవెన్ హిప్ కానీ, నీ కానీ, యాంకిల్ కానీ, ఎక్కడ కానీ ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనే సమస్య వచ్చినప్పుడు సొల్యూషన్ అంటూ పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్ అవసరం ఉంటే స్టెరాయిడ్ అండ్ ఎక్సర్సైజెస్. దిస్ ఇస్ ద మెయిన్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. సో ఆ విధంగానే నేను నా ప్రాక్టీస్లో 100-150 చూసినా కూడా వాళ్ళ ఆ విధంగా మేనేజ్ చేయడం జరిగింది జీవితాంతం. సార్ అంటే వీళ్ళందరూ ప్రొఫెషనల్స్ సార్, అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా సార్? నార్మల్ జాబ్స్ యూజువల్గా ఇట్లా స్టిఫ్ అయిపోయి ఇలా ఉంటారు. ఎస్, ఇలా కొంచెం గూనతోటి ఉండి నడుస్తూ ఉంటారు. వాళ్ళకు ఎక్కడ నిటారుగా కూర్చోలేరు, నిటారుగా కాళ్ళు కూడా చాపుకొని పెట్టుకుంటారు, వాళ్ళు కాళ్ళు మడుచుకొని పెట్టుకోలేరు, అన్ని స్టిఫ్నెస్ తోటి ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒకలాంటి డిఫరెంట్గా చైర్లో కూర్చోవాలన్నా కష్టం. ఎత్తు కుర్చీలో కాళ్ళు స్ట్రైట్గా పెట్టేసి ఇలా ఉంటారు, ఇలా కూర్చుంటారు వాళ్ళు. ఓకే. సో ఈ పరిస్థితి వాళ్ళకు ఆక్వర్డ్ పరిస్థితి ఉంటుంది. ఏదైనా ఫంక్షన్లో పోయి కూర్చోవాలన్నా వాళ్ళకు 3-4 కుర్చీలు వేసుకొని ఎత్తు కూర్చొని కాళ్ళు చాపుకొని వీపు ఇలా స్ట్రైట్ పెట్టుకొని కదలకుండా కూర్చోవాలి, లైక్ రోబోట్. సో రోబోట్ లాగా కూర్చోవాల్సి వస్తుంది. అందుకనే వీళ్ళు బయట తిరగడం అరుదు. సో ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఆక్వర్డ్ పొజిషన్లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది, నడవాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. సో దట్ ఈజ్ వి సీ. అందుకనే ఇది రేర్ డిజీజ్గా మనం చూస్తాం. సార్ వీళ్ళకు లైఫ్ స్పాన్ మీద ఏమన్నా ఇది ఉంటుందా సార్? ఈ యూజువల్గా వీళ్ళ లైఫ్ స్పాన్ మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఎబిలిటీ ఉండదు, వీళ్ళకి మజిల్స్ వీక్ ఉంటాయి, మస్కులర్ డిజార్డర్స్ వస్తాయి,
జాయింట్ డిజార్డర్స్ వస్తాయి, వేరియస్ అదర్ ఇమ్యూనిటీ డిజార్డర్స్ వల్ల వీళ్ళకు క్యాన్సర్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, టీబీ అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఈవెన్ కోవిడ్ లాంటి డిజీజెస్ ఫాస్ట్గా ఎఫెక్ట్ అయ్యి ఫాస్ట్గా వీళ్ళ లంగ్ కెపాసిటీని తక్కువ చేసి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వీళ్ళ యొక్క ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా లైఫ్ కెపాసిటీ తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ఇమ్యూనిటీ డిజార్డర్స్ వల్ల. సో ఇలా వీళ్ళ లైఫ్ ఆన్ అన్ యావరేజ్గా 45-50 వరకు వీళ్ళ లైఫ్ మనం చూస్తూ ఉంటాం. అంటే ఎక్కువ కాలం జీవించలేని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే యాంకిలోజింగ్ కాకుండా యాంకిలైజింగ్ స్పాండిలైటిస్తో వివిధ రకాల ఆర్గన్స్ మీద పడే ఎఫెక్ట్ని మనకు ఈ తొందరగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఆ వ్యక్తికి ఇమ్యూనిటీ డిజార్డర్ కాబట్టి అలా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండి ఎర్లీగా కొంత చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. సార్, మీరు ఈ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ పేషెంట్స్కి ఒక 4-5 బెస్ట్ వాళ్ళు పాటించే అలవాట్లు చెప్పొచ్చు సార్? అబ్సల్యూట్లీ రైట్ అండి. యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అనేది కామన్గా రాదు, వెరీ రేర్గా వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళల్లో ఎర్లీగా చైల్డ్హుడ్ అడల్ట్సెంట్ ఏజ్లోనే వాళ్ళు కన్సల్టెంట్ పెడియాట్రిషియన్ కానీ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ దగ్గరికి వెళ్తే వారు బేసిక్గా క్లినికల్గా డయాగ్నోస్ చేసి బేసిక్ టెస్ట్ ఒక ఎక్స్రే కానీ లేకపోతే ఒక HLA-B27 అనే రక్త పరీక్ష చేయటం వల్ల ఒక సిస్టమ్ ఒక డయాగ్నోసిస్కి రావడం జరుగుతుంది. ఒకసారి ఆ డయాగ్నోసిస్కి వస్తే ఎర్లీగా అంటే బ్యాంబూ స్పైన్ లాగా నడుములో వీపులో ఉండే వర్టిబ్రా ఎముకలు గట్టిపడకముందు ముద్దలాగా తయారవకముందే వీటికి యాక్టివ్ ఫిజియోథెరపీ, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ పెట్టడం వలన, లో డోసెస్ స్టెరాయిడ్స్ కూడా పెట్టడం వలన వీళ్ళు కొంత యాక్టివ్ లైఫ్లో ఉండటం వలన కొంత ఎక్కువ కాలం వీళ్ళకు సమస్యలు రాకుండా ప్రొఫెషనల్గా వృత్తిపరంగా పనులు చేసుకుంటూ ఎక్కువ కాలం బతకగలుగుతారు. సో ఎర్లీ డయాగ్నోసిస్ ద బెస్ట్ ప్రివెంట్ ద ఫర్దర్ ప్రాబ్లమ్స్. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ. నమస్కారం. మీరు మా స్టూడియోకి వచ్చి యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ గురించి చాలా విషయాలు చెప్పారు అండ్ మా వ్యూవర్స్ కూడా చాలా హెల్ప్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. సో ఇది ఈ వీడియోలో మనము యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరొక వీడియోలో మరిన్ని హెల్త్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి లైఫ్. నమస్కారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.